రెండో రోజు ఖైరతాబాద్ మహా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్ ఏరియాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. అయినా భక్తులు గణేష్ దర్శనం కోసం క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. ఆదివారం కావడంతో సిటీ నలుమూలల నుంచి భక్తులు బారులు తీరారు. వినాయకుడి మండపం దగ్గర ఉదయం నుంచి రద్దీ కంటిన్యూ అవుతుంది. గణపయ్య దర్శనానికి వచ్చే భక్తులకు షెడ్లు ఏర్పాట్లు చేసినా అవి సరిపోవడం లేదు. జన సంచారంతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు 11 గంటల నుంచి కూడా కాస్త తక్కువగా రద్దీ అనేది కనిపించింది. ఎప్పుడైతే 12 దాటిందో ఆ టైంలో ఒక్కసారిగా భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడంతో మొత్తం కూడా ఖైరతాబాద్ ప్రాంతం మొత్తం కూడా అష్ట దిగ్బంధనం అయిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేకుండా కూడా జన సంచారంతో నిండిపోయింది. ఇటు మన టెలిఫోన్ భవన్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, దాంతోపాటు ఐమాక్స్ నుంచి వచ్చే వాళ్ళు, దాంతోపాటు ఇటు మన మెట్రో స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళు, ఇట్లా 3 రూట్లలో వచ్చే వాళ్ళతో కూడా ఖైరతాబాద్ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారిపోయింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఆదివారం అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఇప్పటికే వాతావరణం కూడా చేంజ్ అయింది. వర్షం వస్తూ పోతూ ఉంది. ఇట్లాంటి సమయంలో కూడా భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు పోలీస్ శాఖ కూడా చేతులు ఎత్తేసిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఏదైతే బడా గణేష్ ముందుందో ఈ ప్రాంతం కూడా జన సంచారంతో నిండిపోయింది. ఉదయం అంతా కూడా ఇక్కడ ఎక్కడ కూడా భక్తులు అనేది మనకు కనిపించలేదు. ఓన్లీ క్యూ లైన్ లోనే భక్తులను దైవ దర్శనం చేయించారు. కాకపోతే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పోలీస్ శాఖ కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో కూడా చేతులు ఎత్తేసి సైడ్కి వెళ్ళిపోవడంతో కూడా ఖైరతాబాద్ ప్రాంతం మొత్తం కూడా భక్తులతో రద్దీగా మారిందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం కదా, 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకుంటా ఉన్నారు. దాదాపు 70 అడుగుల భారీ గణనాథుని, సప్తముఖ మహా శక్తి గణనాథుని కూడా దర్శించుకుంటా ఉన్నారు. సో ఇప్పటికే చాలా వరకు కూడా ఇటు వర్షం కురుస్తూ ఉంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కూడా భక్తులు వస్తూ ఉన్నారు. భక్తుల కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు వర్షంకి సంబంధించి ఇప్పటికే రెయిన్కి సంబంధించి కూడా షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. దాంతోపాటు ఇక్కడ ఉన్న కమిటీకి సంబంధించిన సభ్యులు కావచ్చు, దాంతోపాటు వాలంటీర్స్ కూడా ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాము. సో లాస్ట్ టైం ఎట్లా ఉంది, ఈసారి ఎట్లా ఉంది, భక్త సంచారం ఏ విధంగా ఉందో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు తారక్ అండి. నేను యూత్ ఫర్ సేవ అనే ఎన్జిఓ నుంచి వస్తున్నాం. ఇక్కడ మేము వాలంటీరింగ్ చేస్తున్నాం. పొద్దున్న నుంచి ఈ సంవత్సరం క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ క్రౌడ్ మెయింటైన్ చేయడం కూడా చాలా అవసరం ఉంది. ఎట్లా ఉంది అంటే నార్మల్గా పొద్దునంతా కూడా ఇక్కడ ఎవరు కూడా పబ్లిక్ని అలో చేయలేదు. ఎక్కువగా రష్ వస్తున్నప్పుడు రోప్తో కంట్రోల్ చేసి పంపించారు. మరి ఒక్కసారిగా పోలీస్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి వెళ్ళిపోవడం అంతా కూడా రద్దీగా మారింది కదా. అవునండి, ఈ రోజు వర్షం పడడం కారణం వల్ల పోలీసుల వరకు కూడా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 1.5-2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఉందన్నమాట. సో అందువల్ల వాలంటీరింగ్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఇక్కడ వాలంటీర్ మేము ఇక్కడ చూసుకుంటున్నాము. పోలీసులు కూడా వస్తారు, నాకు తెలిసి ఇంకొక 1-2 గంటల్లో వస్తారు అనుకుంటున్నాం మేము. ప్రజెంట్ పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ బందోబస్తు ఎట్లా ఉంది మరి ఇక్కడ? ఇక్కడైతే ప్రస్తుతం చూసుకుంటే ఏమీ లేదండి. ఒక 2 కిలోమీటర్ల తర్వాత అక్కడ చూస్తున్నారు మెట్రో స్టేషన్ దగ్గర నుంచి. మెట్రో స్టేషన్ నుంచి మాత్రం పోలీసులు అయితే ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి ఎట్లా ఉంది మరి? ఈ రోజు సండే అవ్వడము, పెద్ద ఎత్తున ఉదయం నుంచి భక్తుల కోలాహలం కొనసాగుతుంది. దాంతోపాటు మధ్యాహ్నం అవ్వడంతో కూడా ఒక్కసారి భక్త సంచారం కూడా రావడం. అవునండి, ఈరోజు హాలిడే అవ్వడం కూడా ఇది ఎక్కువైంది. అందువల్ల ఎక్కువగా ఉండి అనుకుంటున్నాం మేము. ఈసారి ఇంకా నాకు తెలిసి 1,00,000 మంది వరకు కూడా ఈవినింగ్ వరకు వస్తారని అనుకుంటున్నాం. మెట్రో నుంచి వస్తున్నా కూడా ఖైరతాబాద్ స్టేషన్లో అందరూ దిగుతున్నారు. మెట్రో కూడా చాలా ఎక్కువగా ఉంది, మెట్రో రష్ కూడా. సో చూస్తూ ఉన్నాం కదా, ఇటు మెట్రోకి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఆర్టీసీ సదుపాయము ఉండడము, ఉచిత బస్సు ఉండడంతో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి కూడా ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి కూడా స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎంఎంటీఎస్ సర్వీస్ ఉండడం, మెట్రో సర్వీస్ ఉండడంతో పాటు ఎక్కువగా భక్తజనం అంతా కూడా వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ రోజు ఆదివారం అవ్వడం, హాలిడే అవ్వడం, రెండో రోజు అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ఇక నిన్న కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపు 1,50,000 మంది కూడా వచ్చి భక్తులు బడా గణేష్ దర్శనం చేసుకున్నారు. ఈ రోజు ఆదివారం అవ్వడం, రెండో రోజు అవ్వడంతో కూడా దాదాపు 2 లక్షలకు పైగా కూడా వచ్చి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉందనేసి కూడా ఇటు ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి కూడా చూస్తూ ఉన్నాం కదా, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి కూడా ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించి ఎవ్వరు కూడా లేకపోవడంతో కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ లేకుండా కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు భక్తులు. ఇదే జనం అయితే మనకి ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇటు వర్షం
వర్షం కూడా ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు ఒక 10 నిమిషాల వర్షం కురవడం కూడా భక్తులు ఎక్కువగా వచ్చారనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు వర్షం కారణంగా కూడా భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈసారి బడా గణేష్ 70 అడుగులు ఉండడంతో కూడా ఎక్కువగా వచ్చి దర్శించుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దాంతోపాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి మనకు సప్తముఖ మహాశక్తి గణపతిగా అంటే 7 ముఖాలు 14 చేతులు 7 తలలు 7 సర్పాలతో కూడా మనకు ఇక్కడ బడా గణేష్ దర్శనం ఇస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఇటు బాలరాముడు కావచ్చు, శ్రీనివాస కళ్యాణం, పార్వతీ కళ్యాణము, రాహు కేతు ఇట్లా అన్ని ప్రత్యేకంగా ఉండడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు అనేది వస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం పబ్లిక్తో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి చెప్పండి. మా పేరు లక్ష్మిశ్రీ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు? బోడుపల్లి నుంచి వచ్చాము. ఒక 1 అవర్ నుంచి వచ్చాము. అప్పుడే ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది మరి ఇక్కడ? చాలా ఫుల్ ఉన్నారు. దర్శనం బాగా అయింది మాకైతే. ఇదే మొదటిసారా లేదంటే ఇంత ముందు కూడా వచ్చారా? వస్తామండి, ఎప్పుడు వస్తాము. చెప్పండి అమ్మా, మీ పేరు? శారద. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? అంటే సెంటిమెంట్ ఉంటుందా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం? మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అందరు జనాలను చూసి గణపతిని చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ సో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. చాలా మందికి సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఖైరతాబాద్ బడా గణేషుని దర్శనం చేసుకుంటే చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి చాలా మందికి సెంటిమెంట్ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో ఇదే అయితే మనకు కంటిన్యూగా మరొక 2 గంటలు కూడా ఇదే క్రౌడ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్ది కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా దర్శించుకునే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈసారి మనకు 2 ఆదివారాలు 2 శనివారాలు కూడా మనకు రావడం జరుగుతుంది ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా. సో ఎప్పుడు కూడా ఇట్లా మనకి ఇన్ని హాలిడేస్ కూడా మనకు రాలేదు. సో ఈసారి 2 వీకెండ్లు రావడంతో కూడా మరీ ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు 20 లక్షల మంది కూడా బడా గణేశుడిని దర్శించుకున్నారు. ఈసారి మాత్రం దాదాపు 30 లక్షల మంది కూడా వచ్చి దర్శించుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఈ రోజు చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దాదాపు 2 లక్షలకు పైగా వచ్చి భక్తులు దర్శించుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.